మేము ఉత్సవ కమిటీ 2024 సభ్యులుగా నియమితులయ్యాము. ఇక్కడ మా కార్యాలయంలోని విధులు మరియు బాధ్యతలను మా శక్తి మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్ గా ప్రమాణం చేసిన శ్రీ ఖాదర్ బాషా గారు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. చాలా సంతోషం మీ అందరితో ఇప్పుడు ఉండటం. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. ఆ రోజు 2014 ఫస్ట్ టైము ఈ మహారాష్ట్ర దగ్గర రొట్టెల పంటకి అరేంజ్మెంట్స్ లో ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడారు. అజీజ్ మేయర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఫస్ట్ చూసినప్పుడు అక్కడ చెరువులో పురుగులు ఉండేవి. పురుగులు తెలుస్తుండేవి రకరకాలుగా. సరే టాయిలెట్స్ అంటే అది చెప్పాడు. అక్కడ టాయిలెట్స్ అక్కడ లారీ క్లీన్ చేస్తుండేవాడు. లారీ. అప్పుడు నేను అజీజ్తో మాట్లాడటం, ఇది ఒక పవిత్రమైన స్థలం, దీన్ని బాగా డెవలప్ చేస్తానని ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్ గా మొబైల్ టాయిలెట్స్ పెట్టాం. ఫస్ట్ ఇయర్ మొబైల్ టాయిలెట్స్ పెట్టింది టైం లేక. తర్వాత నెక్స్ట్ ఇయర్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టమని చెప్పాను. అజీజ్ గారు యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ టాయిలెట్స్ కట్టడం, ఒక హాల్ కట్టడం, తర్వాత ఇదంతా సిమెంట్ రోడ్ వేయటం, తర్వాత ఘాట్. అప్పుడు ఘాట్ కూడా లేదు. ఐ థింక్ ఫస్ట్ సెకండ్ రెండింటికి లేదు ఘాట్. తర్వాత నేను గోదావరి పుష్కరాలకి కన్వీనర్ని. అక్కడ దాదాపు 5.7 కిలోమీటర్లు ఘాట్ కట్టాం. 5.7 కిలోమీటర్లు గోదావరి పుష్కరాలు. అప్పుడు నేను అజీజ్ అన్నా ఇక్కడ కూడా మంచి ఘాట్ కడతాను, డిజైన్ చేయమంటే ఆయన డిజైన్ చేశారు. ఆ ఘాట్ కట్టడం జరిగింది. తర్వాత ట్రీ ప్లాంటేషన్స్ అనేది చక్కగా చేశారు. ఈ విధంగా ఇక్కడ ఒక మంచి ప్రేయర్ హాల్ కట్టాలని ప్లాన్ చేశారు. ఆ ప్రేయర్ హాల్ చాలా శాంక్షన్ చేశాం. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి రొట్టెల పండుగ తీసుకురావటం, అప్పుడు 15 కోట్లు 20 కోట్లు కూడా శాంక్షన్ చేశారు. ఇలా ఇక్కడ అవన్నీ చేయటం వల్ల 2014కి రొట్టెల పండుగ వచ్చిన వాడు 4 లక్షల మంది. 2014 ఇక్కడ రొట్టెల పండుగ వచ్చిన వాడు 4 లక్షలు. 2019కి రొట్టెల పండుగ వచ్చింది 20 లక్షల మంది. 5 లక్షలు పెరిగారు. పెరగటానికి కారణం ఏంటంటే ఏర్పాటు చేసిన వస్తలే. ఎందుకంటే ఆ రోజు వచ్చేవాడు అడిగాను, నేను చాలా అడిగాను, మీరు పోయినసారి వచ్చారు కదా. ఎందుకంటే అందరూ పెద్దవాడు వచ్చేవాడు, పిల్లలు వచ్చేవాడు కాదు. వాళ్ళతోటే పిల్లలు వచ్చేవాడు కాదు. నేను వాడు అడిగితే మీరే వస్తున్నారు, మీ పిల్లలు రావట్లేదంటే, సార్ లాస్ట్ టైం మా పిల్లలు వచ్చారు, ఇక్కడ ఉన్న వసతులు చూసి మళ్ళీ రావట్లేదు, వాళ్ళు మా వద్దుబాటున్నారు అని వాడు చెప్పిన తర్వాతే నేను యాక్చువల్లీ ఘాట్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇట్లా ప్రజల అభిప్రాయాలు ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రేయర్ హాల్ ఒకటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఖజానా పూర్తిగా ఖాళీ ఉంది. ఈరోజు ఖజానా టోటల్ ఖాళీ. ఎంత ఖాళీ అంటే ఈరోజు ఇక్కడ ఈ షాప్స్ వాటికి ఆక్షన్ వాడారు 1,57,00,000. నేను ఆ మంత్రి గారిని సెక్రటరీ పిలిచి మా 1,57,00,000 మాకు ఇచ్చేమని కూర్చున్నా, చాంబర్లో కూర్చున్నా. ఆయన వాళ్ళ సెక్రటరీ సిఇఓలు ఆ పుస్తకాలు తీసుకొచ్చిన ముందేసి సార్ 33% మేము పట్టుకొని మీకు ఇవ్వాలా, అది చట్టం, ఏం చేయమంటారు చెప్పమన్నారు. ఇక చట్టం చెప్పిన తర్వాత నేనేం చేస్తాను. సరే అది పట్టుకొని నా బ్యాలెన్స్ 1 crore ఇవ్వమన్నారు. ఆ 1 crore ఇస్తున్నారు. ఇది రాష్ట్ర పండుగ కాబట్టి కొంత ఫండ్ ఇవ్వమంటే ఒక 50 లక్షలు మళ్ళా పెట్టారు. ఒక 50 లక్షలు కూడా వస్తుంది. అది 1,50,00,000 వస్తుంది. ఐ థింక్ మున్సిపల్ కమిషన్ గారి ఎస్టిమేషన్ ప్రకారం 3,03,00,000 అవుతున్నట్టుంది. ఏదేమైనా మున్సిపల్ కమిషన్ గారికి చెప్పాను, ఈ పండుగని ఘనంగా చేయండి,